ఇంకా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా 5,000 ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్ రాను ఖర్చుల ద్వారా. బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా? బస్సు ఎక్కుతున్నారా అమ్మా? అందరు బస్సులో ఎవరైనా టికెట్ అడుగుతురా? ఏం లేదు కదా. సంతకు వచ్చినా, ఆదిలాబాద్కు పోయినా, ఇంద్రవెల్లికి పోయినా, ఏడుకోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా. కేస్లాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తురు కదా, అందరు వాడుతురు కదా. కానీ నిన్నమన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు బంధు పెట్టుర్రి, ఆటోలకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మా. ఏమన్నా కలిస్తే అడుగుని ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పి లేస్తుందో, ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పుర్రి. ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలనేదే మన అందరి ఆలోచన. ఇవాళ బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే, 60 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ చేయడానికి వచ్చిండు. ఇప్పుడు చెక్ ఇస్తాడు సార్ 60 కోట్లది మీకు. మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది. సోనియమ్మ ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలనే. అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం. మొన్న 7,000 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు, అవునా? మరి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లాలు మంచిగున్నప్పుడే మంచిగా ఉంటుంది. అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా, రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు కుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించిన మిషన్లో మొత్తం అంతా కంపెనీలోకి ఇచ్చేది ఆపి మీకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా బట్టలు కుట్టేది కూడా సంఘాలకే అప్పచెప్తాం. అన్ని హాస్టళ్లలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టేది మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోయినసారి మేము వచ్చినప్పుడే మాట ఇచ్చినాం, మా ప్రభుత్వం వస్తుంది. బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు ఆనాడు పాదయాత్ర చేసి మీ కష్టాలన్నీ తెలుసుకొని మీకు మేలు చేయాలన్న ఆలోచనతోటే ఆనాడు ఆదిలాబాద్ నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టిండ్రు. ఆ పాదయాత్రలో భాగంగా మీ కష్టాలు వారి దృష్టికి వచ్చినాయి. వారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం దృష్టికి ఆ విషయాలన్నీ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మీ ఆడబిడ్డ, మీ ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇవాళ మంత్రి అయి మీలాగనే గూడాల నుంచి వచ్చిన సీతక్క కష్టపడి చదువుకొని కష్టాలన్నీ చూసి ఆ కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతోని అడవి బాట పట్టి మళ్ళీ అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ఆదిలాబాద్ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు సీతక్క మీ ముందుంది. అదేవిధంగా వెడమో బొజ్జు మీకు తెలుసు, మీ పిల్లగాడు మీ మధ్యలోనే పెరిగిండు. మీ ఆదివాసీలు అందరూ ఆయన నేను గుడికి వచ్చినప్పుడు మా వాడికి ఎమ్మెల్యే టికెట్ ఏంటి సార్ గెలిపించుకొచ్చుకునే బాధ్యత అని ఆ రోజు వాళ్ళు అడిగినరు. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం బొజ్జుకు మేము సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. మీరందరూ కూడా మీ వాడిని ఆశీర్వదించి ఇవాళ ఎమ్మెల్యేని చేసి ఈ వేదిక మీద మీ అందరి తరఫున మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ ఉన్నాడు. ఇవాళ మీ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దత్తత తీసుకొని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ పాఠశాలల విషయంలో కానీ ఈ ప్రాంతంలో తాగునీటి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మీ ముందల పనిచేస్తుందని చెప్పి ఆయన మాట ఇచ్చినాం. ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఇక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మీకందరికి కూడా అండగా నిలబడడానికి గత 10 ఏళ్లలో మహాలక్ష్మి గ్రూపులు అంటే ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది. అంతకంటే ముందు ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పావులా వడ్డీకి ఇచ్చిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకి ఇచ్చిండ్రు. కోట్ల రూపాయలు మీకు ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ బ్యాంకులకు పైసలు ఇచ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం ఎన్నడూ కూడా గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఆడపడుచులతో మాట్లాడాలి, వాళ్ళ ఆలోచన ఏమున్నది, వాళ్ళ కష్టం ఏమున్నది, వాళ్ళ సూచన ఏమున్నది, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం నడపాలన్న ఆలోచననే చేయలేదు. ఇవాళ మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలని, మీ చేతిలో నగదు ఉండాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, మీరు ఆత్మగౌరవంతో
10 మందికి ఆదర్శంగా ఉండాలని అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళండి, ఎవ్వరు టికెట్ అడగడానికే వీల్లేదని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఆ ఇళ్ల దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పొయ్యి ఇస్తే 400లకు ఆ ఇళ్ల సిలిండర్ ఉండే. ఆ ఇళ్ల మీరు కట్టెల పొయ్యితోని కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగగొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ 400 రూపాయలకు ఆ ఇల్లు ఇచ్చారు. కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది 1200 చేశారు. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడవి బాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పిండ్రు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 1,00,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు. ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటామనే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కాడ ఇచ్చొస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు. అంతేనా? మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం.